ఆకాశవాణి ఆకాశవాణి సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా రాధా వేడ్స్ కృష్ణ హాస్య నాటకం వింటారు. రచన శ్రీ వేజండ్ల సత్యనారాయణ కుమార్. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ డిపి చారి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: మురళీకృష్ణ శ్రీ ఎస్ రామగోపాల్, పుండరీకాక్షయ్య శ్రీ బట్టిప్రోలు సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, రాధమ్మ శ్రీమతి పిసుపాటి జయశ్రీ, సేల్స్ గర్ల్ ఇంకా సీతమ్మ శ్రీమతి తూమాటి అనురాధ. వినండి రాధా వేడ్స్ కృష్ణ హాస్య నాటకం. నమస్తే సార్. పుండరీకాక్షయ్య గారు తమరేనా సార్? అవును బాబు. ఇంతకీ నువ్వెవరు? నా పేరు చిలిపి కృష్ణుడు. హరికృష్ణ, బాలకృష్ణ, కృష్ణమోహన్, కృష్ణప్రసాద్ లాంటి పేర్లుంటాయి గాని చిలిపి కృష్ణుడు అనే పేరు ఉండదే. అవును, నా ఒరిజినల్ పేరు మురళీకృష్ణ, కానీ డూప్లికేట్ పేరు వచ్చి చిలిపి కృష్ణుడు. డూప్లికేట్ నోట్లు వచ్చినట్టు డూప్లికేట్ పేర్లు కూడా ఉంటాయా నాయనా? డూప్లికేట్ పేరంటే నిక్ నేమ్ పుండరీకాక్షయ్య గారు. నేను చిన్నప్పుడు కృష్ణుడిలా చిలిపి పనులు చేసేవాడినంట. అందుకే మా అమ్మ నాన్న నన్ను చిలిపి కృష్ణుడని ముద్దుగా పిలిచేవాళ్ళు. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడిని నేను. ఆస్ట్రేలియాలో పెరిగిన గొరిల్లాకు జీన్స్ ప్యాంటు తొడిగినట్లు ఉన్నావయ్యా. నువ్వు ముద్దుగా ఉండేవాడివా? గొరిల్లాకు పుట్టిన పిల్ల కూడా గొరిల్లాకు ముద్దుగానే ఉంటుంది కదా. అవునులే. పిట్ట పిల్ల పిట్టకు ముద్దు, లొట్ట పిట్ట పిల్ల లొట్ట పిట్టకు ముద్దు. నేను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పుట్టాను. నాది కూడా శ్రీకృష్ణుడి జాతకమని ఓ గొప్ప జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే చిన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడి చిల్లర పనులతో పాటు కరెన్సీ పనులు కూడా చేసేవాడినంట. అందుకే బడిలో కూడా చిలిపి కృష్ణుడు అని పిలిచేవాళ్ళు. అందుకే నా నిక్నేము చిలిపి కృష్ణుడు అని స్థిరపడింది. చౌరస్తాలో నిలబడి కృష్ణ అని గట్టిగా పిలవండి, ఓయ్ అని 25 మంది వెనక్కి తిరిగి చూస్తారు. మురళీకృష్ణ అని పిలవండి, 10 మంది వెనక్కి తిరిగి చూస్తారు. కానీ చిలిపి కృష్ణుడు అని పిలవండి, ఇద్దరు చూస్తారు. ఆ ఇద్దరు ఎవరు? ఒకటి నేను, మరొకటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన గుడిలో ఉంటాడు కాబట్టి చౌరస్తాలో కనిపించడు. నేను రోడ్లు తిరుగుతాను కాబట్టి ఓయ్ అని పలుకుతాను. నేను ప్రతిదీ వెరైటీగా ఉండాలని కోరుకుంటాను. అందుకే చిలిపి కృష్ణుడు అని నిక్ నేమ్ని పర్మనెంట్ చేసుకున్నాను. అందుకే ఆధార్ కార్డు మీద కూడా చిలిపి కృష్ణుడు అని మార్చుకున్నాను. నీ చేదస్తం కూడా నీ పేరులాగే వెరైటీగా ఉందో. ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు మహా గొప్ప జాతకాలు చూస్తారని మంచి పబ్లిసిటీ ఉంది కదా, అందుకే వచ్చాను. అవును అవునవును, అందుకే నాకు విశ్వవిఖ్యాత జాతక చక్రవర్తి అనే బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఎవరిచ్చారు సార్? మనకి ఒకరు ఇవ్వాలటోయ్. నాకు నేను ఆ బిరుదు ఇచ్చుకున్నాను, సెల్ఫీ ఫోటోలాగా. దీనినే సెల్ఫీ డబ్బా అంటారు. పుండరీకాక్షయ్య అనే నా టైటిల్ కింద విశ్వవిఖ్యాత జాతక చక్రవర్తి అని ట్యాగ్ లైన్ గా పేపర్లో, టీవీల్లో యాడ్లు ఇచ్చుకుంటాను. నేను అలాంటి యాడ్లను నమ్మను సార్. అందుకే మా నాన్నగారు చెప్పిన మాటలు నమ్మి వచ్చాను. మా నాన్నకు పెళ్లి కాకముందు మీరు వయసులో ఉండగా జాతకం చెప్పారంట. ఏం చెప్పాను? నీది వాసుదేవుడి జాతకం కాబట్టి నీకు పెళ్ళైన 8 ఏళ్లకు కృష్ణాష్టమి రోజు కొడుకు పుడతాడు. అతను శ్రీకృష్ణులాగా ఓ వెలుగు వెలుగుతాడని చెప్పారంట. అది నేనే. భేష్, చూసావా నా జాతకాలు ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తాయో? అవునవునవును. అందుకే నాకు నేనే విశ్వవిఖ్యాత జాతక చక్రవర్తి అనే బిరుదుని ఇచ్చుకున్నాను. కానీ మీ జాతకం ఏడ్చినట్లు ఉంది. మా నాన్నది వాసుదేవుడి జాతకం కాబట్టి 2 పెళ్ళాలు వస్తారని చెప్పి చచ్చారట. మరి వాసుదేవుళ్ళ మీ నాన్న 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడా? తట్టం చంకలో ఇరుకోరాదని జాగ్రత్త పడ్డాడు. అయినా మీరు చెప్పిన జాతకం నిజం చేయాలని పని మనిషిని అక్రమంగా తగులుకున్నాడు. అది తెలిసిన మా అమ్మ చిన్నప్పుడే నన్ను మా నాన్న ముఖాన కొట్టి పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళింది. అప్పుడు ఆ పని మనిషి నన్ను పెంచి పెద్ద చేసింది. అంటే నా జాతకం మరోసారి నిజమైందన్నమాట. నువ్వు శ్రీకృష్ణుడి జాతకంలో పుట్టావు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదోయ్. శ్రీకృష్ణుడిని దేవకి కంటే
యశోదే పెంచి పెద్ద చేసింది. అందుకే మీ అమ్మ నిన్ను కంటే మీ పని మనిషి పెంచి పెద్ద చేసిందోయ్. అందుకే మిమ్మల్ని నేను మర్డర్ చేయకుండా గౌరవంగా మాట్లాడుతున్నాను, అది గమనించండి. థ్యాంక్స్ నాయన. అప్పుడప్పుడు నా జాతకాలు ఫెయిల్ కూడా అవుతుంటాయి. జనం నన్ను కొట్టడానికి కూడా వస్తారు. అందుకే తప్పించుకు తిరుగుతుంటాను. నేను ఓసారి జాతకాల్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో పాస్ అవుతాను. చూసావా, మీ నాన్నకు 2 భార్యలు వస్తారు అని చెప్పిన జాతకం ఫెయిల్ అయింది. కానీ పని మనిషితో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుని నా జాతకాన్ని సప్లిమెంటరీలో పాస్ చేశాడు మీ నాన్న. అయినా నేను చెప్పినందుకు అలా జరగలేదు నాయన. మన జాతకంలో ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఆ దేవుడు కోర్టులో రాసిన జాతకాన్ని మాలాంటి వాళ్ళు డీకోడ్ చేసి చెబుతారు, అంతే. కానీ నా జాతకంలో మీరు చెప్పినట్లు జరగలేదు కదా. కృష్ణాష్టమి రోజునే పుట్టానని నువ్వే కదయ్యా చెప్పావు. కృష్ణాష్టమి రోజు నేను పుడితే సరిపోతుందా? శ్రీకృష్ణుడు జాతకం ప్రకారం నాకు అష్టనాయకులతో పెళ్లిళ్లు జరగాలిగా. అలా పెళ్లి చేసుకుంటే జైల్లో వేసేవాళ్ళు. కానీ నాకు 30 ఏళ్లు నిండినా ఇంకా ఒక పెళ్లి కూడా జరగలేదు. మరి మీ జాతకాన్ని ఎలా నమ్మమంటారు? ఓరి వెర్రెనాగన్నా, ఆవులా తోకాడిస్తూ వాళ్లతో ప్రేమతో ఫ్లూటు ఊదాలయ్యా. అదే, ఆ ఫ్లూట్ ఎలా ఊదాలో మీ దగ్గర కోచింగ్ తీసుకుందామని వచ్చాను. అసలు నా జాతకంలో పెళ్లి యోగము ఉందో లేదో చెప్పండి. ఈ సేవా కేంద్రం లాగా ఉచితంగా చెప్పను నేను. దానికి ఫీజు అవుతుంది. అడిగినంత ఇస్తాను. ముందు నా జాతకంలో ఉన్న దోషాలు పోగొట్టండి. ముందు ఫీజు ఇవ్వు నాయనా. ఇదిగో మీ ఫీజు. నా కాళ్ళు ముక్కు నాయనా. సారీ, మా నాన్న కాళ్ళు తప్ప పరాయి వాళ్ళను మొక్కను. అయితే నేను నీ జాతక దోషాలు చెప్పనయ్యా. ఇదెక్కడి గొడవండి? అడిగి మరీ కాళ్ళు మొక్కించుకుంటున్నారు. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళే పట్టుకున్నాడు, ఇక నేనెంత? అంటే నేను గాడిదనా? అబ్బే, నేను ఆ వసుదేవుడి గురించి చెప్పలేదండి. మా నాన్న వాసురావు గురించి మాట్లాడుతున్నాను. అసలు మన నగరంలో గాడిదలు ఎక్కడున్నాయి చెప్పు? మా నాన్న గాడిద కాళ్ళు ఎలా పట్టుకుంటాడు? అది కూడా నిజమే. ముందు నా కాళ్ళు మొక్కు. ఇలా రోజు నా కాళ్ళు మొక్కుతుంటే అమ్మాయిల కాళ్ళు మొక్కే నెట్ ప్రాక్టీస్ వస్తుందయ్యా నీకు. మీరు మగాడు కాబట్టి నేను మీ కాళ్ళు మొక్కుతాను, కానీ ఆడవాళ్ళ కాళ్ళు మొక్కను. చివరికి మా అమ్మ కాళ్ళు కూడా మొక్కలేదు. తప్పదయ్యా, నీది శ్రీకృష్ణుడి జాతకం. సత్యభామ ఈడ్చితంతే శ్రీకృష్ణుడు ఇగోతో ఈడ్చితన్నాడా? లేదే. ఆమె పాదాలు ఎక్కడ కందిపోతాయోనని నెమ్మదిగా నిమిరాడు. అక్కడే ఆమె పడిపోయింది. అంటే మంచం మీద కాదు, ప్రేమలో. ఆడవాళ్ళను పడేయటానికి అది మొదటి టెక్నిక్ నాయనా. సరే, మీ కాళ్ళు మొక్కి సచ్చాను. ఇక నేను అమ్మాయిలను ఇలా ప్రేమలో పడేయాలో చెప్పండి. నీది శ్రీకృష్ణుడి జాతకం కాబట్టి శ్రీకృష్ణుడిలా నువ్వు కూడా అమ్మాయిలు చెరువులో స్నానాలు చేస్తుంటే వాళ్ళ చీరలు దొంగిలించి చెట్టు కట్టాలి. ఆ చెట్టు మీద కూర్చొని ఫ్లూట్ వాయించాలి. మీ ఐడియా చాలా గొప్పగా ఉంది, కానీ నాకు ఫ్లూట్ వాయించడం రాదుగా. ఎక్కడ కోచింగ్ తీసుకోమంటారు చెప్పండి. ఓరి వెర్రి నాగన్నా, ఆ ఫ్లూట్ నేర్చుకొని వాయించేసరికి నీకు మరో 25 ఏళ్లు నిండుతాయి. అది కూడా నిజమే. గంటలో ఫ్లూట్ ఎలా నేర్చుకోవాలి అనే పుస్తకం కొనానా? అలా కొంటే రాదోయ్. మరి కాబట్టి నువ్వు ప్రముఖ ఫ్లూటిస్టు హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూటు వాదనాన్ని సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకో. ఆ తర్వాత ఆ పాటని ఆన్ చేసి నువ్వు ఫ్లూటు వాయిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేయి. గుడ్. నేను ఆ సంగీత మాధుర్యంతో అమ్మాయిలను పడగొట్టి ప్రేమలో పడేస్తాను. నువ్వు మాత్రం చెరువులో పడకు. అవును, అసలే నాకు ఈత రాదు. వస్తా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఓ గంటలో అమ్మాయిని ప్రేమలో పడేసి రేపే పెళ్లి చేసుకుంటాను. ఒసే ఊర్మిళ, ఏంది సత్యమా? మనం చెరువులో స్నానం చేస్తుంటే ఎవడో బట్టవాసుగాడు చెట్టు మీద కూర్చుని చూస్తుంటే. అవునే సత్యమా, వాడు సెల్ ఫోన్ తో సినిమా లెక్క షూటింగ్ చేస్తుండు. పైగా వాడు కృష్ణుడు లెక్క ఫ్లూట్ ఊతుండు చూడు. పైగా ఆ దొంగ సచ్చినోడు మన చీరలు ఎత్తుకుని పోయి చెట్టు కట్టేసిండే. వాడా చీరతో ఊరేసుకుని సస్తాడో ఏందో. వాడట్లా సస్తే నా చీర పాడైతది కదనే. అవు మళ్ళా
వాణ్ణి ముందు తిట్టు. ఒరేయ్ ఎవడ్రా నువ్వు? నా పేరు మురళీకృష్ణ, కానీ మీలాంటి కన్యలు నన్ను ముద్దుగా చిలిపి కృష్ణుడు అని పిలుస్తారు. ఇంతకి నీ పేరేంటి గోపిక? నా పేరు సత్యమ్మ. సత్యమా అంటే సత్య, శ్రీకృష్ణుడికి ఇష్టమైన భార్య. నీ పేరేమిటి గొల్లబామా? నా పేరు ఊర్మిళ. ఆహా, ఎంత పవిత్రమైన పేరు. ఊర్మిళ శ్రీకృష్ణుడికి ఇష్టమైన రెండో భార్య. అర్థమైంది. ఆ చెరువులో తారమాడుతున్న మిగతా కన్యల పేర్లు రుక్మిణి, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, కాళింది, లక్షణలు కదూ. మా అందరి పేర్లు నీకెట్ల ఎరుకురా దొంగ సచ్చినోడా? చెప్పానుగా, నేను శ్రీకృష్ణుని, మీరు అష్టనాయికలు, నా ప్రియసకులు, నా గోపికలు. ఇప్పుడు మీరు చేతులు జోడించి కృష్ణ మా చీరలు మాకివ్వు నాథా అని వేడుకోవాలి. లేదా నేను మీ అందాలను తనివి తీరా చూస్తాను. నీ కండ్లు కాకులు పోడవా? ఆడోళ్ళు తానం చేస్తుంటే చింత చెట్టు మీద ఎక్కి చూస్తావట్రా దొంగ సచ్చినోడా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూడక మగాళ్ళు స్నానం చేస్తుంటే చూడాలా గోపికల్లారా? మా అక్క గోపమ్మ పేరు కూడా నీకెట్లెరుకైందిరా మా ఐదారు సంతవి? తప్పు. నేను శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడిని. నన్ను తిడితే మీ కళ్ళు పోతాయి. కండ్లు పోయినా ఏడం, కాని మా సీరలు పోతే మాత్రం ఏడుతావురా యాదవా. మా సీరలు ఎందుకు దొంగిలించావురా సచ్చినోడా? ఆ చీరలను స్టీల్ సామాన్లు అడిగేసి గిన్నెలు చెంచాలు తీసుకుంటావురా దొంగెదవా. నీ కకుర్తి తగలడా? మీరు నన్ను అలా తిట్టొద్దు. నేను శ్రీకృష్ణుని, మీరు గోపికలన్నమాట. మీరందరూ నాకు చేతులు జోడించి మొక్కాలి. హే కృష్ణ, మా ఒలువలు మాకిచ్చి మా మానం కాపాడు నాథా అని వేడుకోవాలి. ఓర్ని అప్పుడు నేను మిమ్మల్ని కరుణించి ఎవరి చీరలు వాళ్ళకిస్తాను. ఒకవేళ మేమట్లా చెయ్యకపోతే ఏం చేస్తావురా? మీ చీరలు తీసుకొని పారిపోతానుగా. మీరు నగ్నదేహాలతో బయటికి రాలేరు. అందుకే నా కోరికను తీర్చుతానని మాటివ్వాలి. ఓరి నా బట్టెబాస్, నీ అసంటి దొంగ కోళ్లు పట్టే దొంగ ఎదవలు వస్తారని మాకెరకరా? ఆ చీరలు మేము గట్టుకున్నవి కాదు, ఆ మురికి బట్టలు ఉతకడానికి తెచ్చినాం. అందుకే పెయ్యి మీదున్న చీరలతోనే స్నానం చేస్తాం. ఆగరా సచ్చినోడా, పదండే. ఇన్ని రోజులు మన బట్టలు కొట్టేసే దొంగ ఇన్నాళ్లకు దొరికిండు. వాణ్ణి పట్టుకుని నరాలు పిండుతాం. ఆగరా ఆగరా సచ్చినోడా, ఆగు ఆగు. ఓరి నాయనో, చెట్టు బాగా నెక్కాను, కానీ దిగడం రావట్లేదే. ఏ, అలా నా ప్యాంటుని బట్టి లాగకండి. కింద పడితే కాళ్ళు విరిగి చస్తాను. ఓరి నాయనో, నిజంగానే మీరు నా కాళ్ళు లాగారు. చచ్చారు దేవుడు, నా నీటి విరిగిందమ్మా. వీడిని కొట్టి సంపుడ్రే. సచ్చినోడా సచ్చినోడని సావు తన్ను వాడిని ఇంక పడేసి తను. మీరు చేత్తో నా కర్రతో కొట్టండి, కానీ ఇలా తన్నదు. మగాడిని ఆడవాళ్ళు తన్నడం పాపం. నీ అసంటి కామాంధుడిని తన్నకపోవడం రే పాపం రా ఎదవా సచ్చినోడా. నీకు సావు రాను. నీ చేతులకు జెట్టలు బుట్ట. మీ ఇంట్లో ఉప్పలం మొలవా. దొంగ చూపులు చూసింది గాలక సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తావురా మాయదారి సంతవి. వాటిని యూట్యూబ్ లో పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తావురా. ఆ సెల్ ఫోన్ తో వీడియో షూట్ చేయలేదు తల్లి. దానిలో ఫ్లూట్ మ్యూజిక్ ఆన్ చేశాను అంతే. రే, నీ చేతిలో ఫ్లూట్ ఉంది కదరా. నాకు ఫ్లూట్ వాయించడం రాదు. ఫ్లూట్ వాయిస్తున్నట్లు నటిస్తూ సెల్ ఫోన్ లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టాను. అయినా నేను నిజంగా కన్నింగ్ వాడిని అయితే సైలెంట్ గా చూసి వీడియో షూట్ చేసేవాడిని. కానీ ఇలా మీకు వినిపించేలా ఫ్లూట్ ఊదేవాడిని కాదుగా. మాయదారి మాటలు చెప్పకరా కంత్రి సచ్చినోడా. మొన్న నేను బట్టలు మార్చుకుంటుంటే దానిని షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టింది నువ్వేనన్నమాట. అలాంటి పాడు పనులు నేను చేయలేదు. సత్యమ్మా, మొన్న నేను నా బాయ్ ఫ్రెండ్ తో పార్క్ సెట్ల పొదల్లో కూర్చున్నానే, దాన్ని ఎవడో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టిండు. ఆ దొంగ సచ్చినాడు వీడేనన్నమాట. ఇసొంటి కమీనే గాన్ల నిడిసిపెడితే మనసంటి ఆడోళ్లకు డేంజర్. ఈయన కసితీరా తన్ని కొన్న ఊపిరితో పోలీస్ స్టేషన్ లో అప్పగించాలే. ఈడు మనల్ని దొంగసాటుగా వీడియోలు తీస్తున్నాడని బొక్క బొక్కకు నీళ్ళు పోయిద్దాం. గొర్రె పిల్లలక్క గొర్రగొర్ర ఈడ్చుకుపోదాం. రండ్రే, నువ్వో కాలు పట్టుకో, నేనో కాలు పట్టుకుంటా. గుంజుంటే నా కొడుకుని. అబ్బా అమ్మా అబ్బా, వద్దు సార్. అబ్బా అమ్మా.
అరే చాలా రోజులు సంది మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ముప్పు తిప్పలు పెడుతున్న సైబర్ నేరగాని నువ్వేనన్నమాట. నేను సైబర్ నేరగాడిని కాదు ఇన్స్పెక్టర్ గారు. సరే నిజం చెప్పు బిడ్డ. ఫేమస్ హీరోయిన్ డ్రెస్ మార్చుకుంటుంటే కెమెరాతో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది నువ్వే కదూ, మురళీకృష్ణ అలియాస్ చిలిపి కృష్ణ? ఆ వీడియో నేను షూట్ చేయలేదు ఇన్స్పెక్టర్ గారు. పరాయి ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడం చూడడం తప్పని ఆ వీడియోను కూడా యూట్యూబ్ లో చూడని మంచివాడిని ఇన్స్పెక్టర్. అరే నీ బట్టే బాజు మాటలు నేను నమ్మనురా. నిజం కక్కు బిడ్డ. ఇప్పటిదాకా నిన్ను ఫస్ట్ డిగ్రీలోనే కొట్టినా. నిజం చెప్పకపోతే సెకండ్ డిగ్రీలో కొడతా. ఇంకా చూసుకో తర్వాత. అమ్మతోడు సార్, నేను అలాంటి పాపాలు చేయలేదు, చేయబోను కూడా సార్. మరి ఇంత సుతపూసవైతే ఆడవాళ్ళు తానం చేస్తుంటే ఎందుకు చూసినవరా? సెల్ ఫోన్ తో ఎందుకు షూట్ చేసినవరా మురళీకృష్ణ అలియాస్ చిలిపి కృష్ణ? మీరు సెల్ ఫోన్ చెక్ చేశారుగా, అందులో అలాంటి పాడు వీడియోలు ఒక్కటి దొరకలేదుగా. అందులో మ్యూజిక్ వింటూ ఫ్లూట్ ఊదినట్లు నటించాను. అమ్మాయిల చీరలు సరదాగా దొంగిలించి చెట్టు కట్టేశాను, కానీ వాటిని ఎత్తుకొని పారిపోలేదు కదా సార్. అదేరా మురళీకృష్ణ, ఇటువంటి బద్మాష్ పనులు ఎందుకు చేసినావని అడుగుతున్నా. నాకు 30 ఏళ్లు నిండి నా పెళ్లి కాలేదు సార్. ఇలాంటి బద్మాష్ పనులు చేస్తుంటే నీకు పిల్లనెవరిస్తారా? అయినా నాకు చూడు 50 ఏండ్లు, పెళ్లి కాలే తెలుసా? మరి మీకు 2 పిల్లలు ఉన్నారుగా. అదేరా నాకు రెండో పెళ్లి కాలేదు. పెద్దలు ఒప్పుకోలేదు. మరి ఎవరా పెద్దలు? ఇంకెవర్రా, నా పెండ్లాం. ఆమె ఒప్పుకుంటే రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అదృష్టవంతులు, మీకు ఒక్క పెళ్ళైనా అయింది, నాకు ఒక పెళ్లి కూడా కాలేదు సార్. దానికి ఫికర్ చేయాలన్నారా? అంటే నాది అందరిలాంటి ఆర్డినరీ జాతకం కాదు సార్, మహర్జాతకం. అబ్బో, కృష్ణాష్టమి రోజు పుట్టినాను. కృష్ణుడిలా అష్టనాయకులను చేసుకోవాలని నాకు లేదు సార్. కనీసం ఒక్క పెళ్ళైనా చేసుకోవాలని ఉంది. నేను కూడా కృష్ణాష్టమి రోజు పుట్టినా. అట్లా అని చెప్పి 8 పెళ్లిళ్ళు చేసుకోవాలా బే హౌలే? అంటే నా జాతకం ప్రకారం నేను శ్రీకృష్ణుడి క్యారెక్టర్ని కాపీ కొట్టాలని విశ్వవిఖ్యాత జ్యోతిష్కుడు పుండరీకాక్షయ్య చెప్పాడు సార్. వాడు నీకంటే బట్టెబాజుగాడు. దొంగ జాతకాలు చెప్పి నీ అసొంటి పాగలగాలను హౌలగాళ్ళని చేసి లక్షలు సంపాదిస్తుండు. అయినా ఇంత చదువు చదివి జాతకాలు నమ్మడమేంద్రా? నన్ను తిట్టండి సార్, భరిస్తాను. కానీ నేను నమ్మిన జాతకాలను తిడితే సహించనంతే. ఆ మహానుభావుడి సలహా మేరకు అమ్మాయిలు తానం చేస్తుంటే వాళ్ళ చీరలు శ్రీకృష్ణులా చిలిపిగా దొంగలించి చెట్టుకు కట్టాను. వాళ్లను పడేయాలని నేను కమ్మగా ఫ్లూటు వాయించాను. కానీ ఆ అమ్మాయిలు నన్ను వాయిస్తారనుకోలేదు సార్. ఇలా మీ దగ్గర పడేస్తారని అనుకోలేదు సార్. ఇక్కడ మీరు ఇలా లాకపులో వేసి వాయిస్తారని కలలో కూడా అనుకోలేదు సార్. పూలిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుందిరా. నువ్వు కృష్ణుడి లెక్క మారాలి అనుకోవడం పాగల పనిరా హౌలే. కృష్ణాష్టమి రోజు కూడా మన దేశంలో 10 లక్షల మంది పుడుతుండ్రు. వాళ్ళంతా కృష్ణుడి లెక్క మారిపోతారా మెంటల్? నిజమే సార్, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా సార్. నీ అసొంటి దేడిది మగ్గాన్ని చూసి ఏడవాళ్ళనో నవ్వాలనో సమజ్కొస్తలేదురా బై. ఇక నిన్ను కొట్టినా పాగల దవాఖానలో పేషెంట్ని కొట్టినా ఒకటే అనిపిస్తుంది. ఈసారికి నిన్ను మాఫ్ చేసి ఇడిచి పెడుతున్నా. కానీ నువ్వు మరోసారి ఇసొంటి మెంటల్ పని చేయనని ఓ లాయర్తో జామీన్ ఇప్పించు. నాకు తెలిసిన లాయర్ లేడు సార్. లాయర్ వచ్చి బెయిల్ ఇస్తే గాని నిన్ను ఇడిచిపెట్టరా బై. సార్, అక్కడ ఎవరు వస్తున్నారు? నేను బెయిలిస్తాను దొరా. నువ్వెవరు? నా పేరు రాధమ్మ దొరా. మురళీకృష్ణ దొర కాలనీలోనే బిచ్చమెత్తుకుంటాను దొరా. నీ డ్రెస్ కోడ్ చూస్తే నువ్వు బిచ్చమెత్తుకునే బుక్కా పకీర్ లెక్క కనిపిస్తున్నావులే. బొట్టు పెట్టి చెప్పకు, దూరం నిల్చో. కంపు వాసన కొడుతుంది. ఆ చిప్ప ఏంది? అతుకుల బొంతల జోలయ్యింది. చింపిరి జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో నీచంగా ఉన్నావు. కాళ్ళకు చెప్పులు లేకుండా చూడ్డానికే కక్కొచ్చేటట్టున్నావు. సరాసరి పోలీస్ స్టేషన్లోకి గుసాయించినవేంది? చల్, బయట నిల్చొని అడుకో. పో, బయటికి పో. నేనొచ్చింది అడుక్కోడానికి కాదు దొరా. నీ బాంచన్, నీ కాలు మోక్తా. నేను చెప్పేది ఇను దొరా కొంచెం. ఈ మురళీకృష్ణ దొరా చాలా మంచోడు దొరా. ఆ, రోజు 10 రూపాయలు దానం చేస్తాడు, అన్నదానం చేస్తాడు. అప్పుడప్పుడు 7 కోడి చికెను ఇంకా మేక మటను కూడా దానం చేస్తాడు దొరా. అందులో వెరైటీ ఏముంది? నేను కూడా బిచ్చగాళ్ళకు దానం చేస్తా. అంత మాత్రాన వాడిది దానకర్ణుడి క్యారెక్టర్ అనుకోవాలా? అందరూ మిగిలిపోయిన సద్దన్నం దానం చేస్తారు, కానీ ఈ దొర కర్రీ సెంటర్కెళ్ళి ఆర్డర్ చేసి దానం చేస్తాడు. అంత మంచోడు. నువ్వు మంచి వయసులో ఉన్నావు కదా, అందుకే నీకు కూడా సైట్ కొట్టాలని ఈ వెర్రోడు కర్రీ సెంటర్ నుంచి తెప్పించి దానం చేసిండేమో. వాడు నాకు సైట్ కొట్టడమేంది దొరా? నేనే వాడికి చాలా సార్లు సైట్ కొట్టినాను, కానీ ఎన్నడూ తిరిగి నాకు సైట్ కొట్టలేదు దొరా. థూ, నీ అసొంటి బిచ్చమెత్తుకునే దానికి ఎవడు సైట్ కొడతాడు? ముష్టిదాన్ని చూసి కూడా సైట్ కొట్టే స్థాయిలో రోమియోలు ఇంకా దిగజారలేదు. కాదు దొరా, నేను ముష్టిదాన్నైనా నా కాడ 2 కోట్ల ఆస్తుంది.
ఓ బెంజు కారుంది, సొంత ఇల్లు కూడా ఉంది. ఆ? నీకంత ఆస్తి ఉందా? నేను నమ్మను. బట్టెబాజు మాటలు చెప్పి వాణ్ణి బుట్టలో వేసుకోరాదమ్మా, కానీ నన్ను బుట్టలో తట్టలో వేసుకోలేవు. అట్లా అంటావేంటి దొరా? ముష్టి ఆస్తులు ఉండవా దొరా? ఇదిగో ఇయ్యాలనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుకి పోయి 30,000 ఆదాయ పన్ను కట్టినాను. ఇదిగో నా పాన్ కార్డు, నా పేమెంట్ బిల్లు, నా సీఏ ఇచ్చిన ఆదాయం వివరాలు చూడుండ్రి. ఇంత ట్యాక్సు మీ పోలీస్ కమిషనర్ కూడా కట్టాడు. నిజమే, ముష్టెత్తుకొని ఏడాదికి 30,000 ఆదాయ పన్ను కడుతున్న ఏకైక బిచ్చగతని చూస్తున్నా నేను. మాకంటే నువ్వే బెటర్, బెగ్గర్పోరి. థ్యాంక్స్ దొరా, నీ కడుపు సల్లగుండా. నా అసంటి పిల్లలు నీకు బుట్ట. ఒరే మురళీకృష్ణ అలియాస్ చిలిపి కృష్ణుడా, తెల్ల రేషన్ కార్డున్న ఆడోళ్లతో చెప్పు దెబ్బలు తినడం కంటే ఇలాంటి రిచ్ ముస్లిదాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఊరుకోండి ఇన్స్పెక్టర్ గారు, ఇంత బతికి చివరికి ఓ ముష్టిదాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? యాక్ట్ బిచ్చమెత్తుకునేది కావచ్చురా పాగల్, కానీ ఏడాదికి 30,000 ఆదాయ పన్ను కట్టే పైసలు గల్లదిరా. పైగా బిచ్చగాండ్లు కుంటి గుడ్డి వికలాంగులుగా ఉంటారు, కానీ ఈ పోరికి ఏ లోటు లేదురా. రామసక్కగుంది. ఆ బిచ్చగత్తె డ్రెస్ తీసేసి పట్టు పరికిని లంగా జాకెట్ వేస్తే అచ్చం హీరోయిన్ లెక్క ఉంటదిరా మెంటల్. అట్ల వానికి గడ్డి పెట్టు దొరా. మా పెండ్లి చేసినవంటే నీకు 50,000 లంచమిస్తా దొరా. సార్, బంగారు కత్తి దొరికిందని మెడ కోసుకుంటామా? ఆ ముష్టిదాని దగ్గర కోట్ల ఆస్తి ఉందని ఎలా పెళ్లి చేసుకోవాలి? నా స్థానంలో మీరుంటే చేసుకునేవారా చెప్పండి? నా పెండ్లం ఒప్పుకుంటే ఈ బిచ్చపు దాన్ని ఇప్పుడే రెండో పెళ్లి చేసుకుంటా. నా పెండ్లానికి సరిగా వంట రాదు. ఈమె రోజు బిచ్చమెత్తుకొని తీరొక్క కూరలు అడుక్కొస్తది. దాంతో కడుపు నిండా తినొచ్చు. ఇన్నావా మురళీకృష్ణ దొరా? ఇన్స్పెక్టర్ దొరకున్న దిమాక్ నీకుంటే ఈ పాటికి నన్ను పెండ్లి చేసుకునేటోడివి. 4 పిల్లలుండేటోళ్ళు. నేను ఆ పిల్లల్ని ఎత్తుకుని చైల్డ్ సెంటిమెంట్తో అడుక్కుంటే నా ఆమ్దాని ఇంకా పెరిగేది. విన్నారా సార్ ఆ ముష్టిదాని ముష్టి మాటలు? అది బిచ్చమెత్తుకుంది చాలక మాకు పుట్టబోయే పిల్లలను చూపి చైల్డ్ సెంటిమెంట్తో అడుక్కుంటానంటుంది. మరి ఇలాంటి దానిని ఎలా పెళ్లి చేసుకోమంటారు సార్? పుస్తకటి పెళ్లి చేసుకోరా బై. మరి మాకు పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఆమె చెప్పింది నిజమేరా. కూల్గా ఆలోచించు. మీకు పిల్లలు పుడితే ఆ పిల్లలతో కూడా బిచ్చం ఎత్తుకుంటే అప్పుడు ఏడాదికి ₹1 కోటి ఆదాయం పన్ను కట్టే స్థాయికి ఎదుగుతారా బై. ఆ ముష్టి సంపాదనతో ఎంజాయ్ చేయడం కంటే ఇంత ఎండ్రిని దాగి సచ్చింది మేలు. సర్లే, ఎవరి ఏడుపు వాళ్ళది ఇక్కడ. చూడు బెగ్గరమ్మా, నువ్వు అడుక్కునే కాలనీలో మంచి లాయర్ ఉంటే తీసుకొనిరా. ఆ లాయర్ బెయిల్ జామీన్ మీద ఇడ్చి పెడతా. అయితే నేనే జామీన్ ఇస్తాను. బిచ్చపోళ్ల జామీను నడవదు, లాయరే ఇయ్యాలి. నేను లాయర్నే. నువ్వు లాయర్వా? ఏం దిమాగిట్లా సర్కాయించిందా పోరి? ఇన్స్పెక్టర్తోనే మజాక్ చేస్తున్నావా? బొక్కలిరా కొడతా బిడ్డ. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఆ? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కంట్రోల్ యువర్ బ్లడీ లాంగ్వేజ్. డోంట్ ఎస్టిమేట్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. రీడ్ బుక్ అండ్ అండర్స్టాండ్ ద బుక్. నువ్వు ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావంటే నిజంగానే లాయర్ లెక్కున్నావు. అవును సార్, ఆమె లాయరే. రాధమ్మ నేను ఇంటర్లో స్నేహితులం. నేను బీటెక్ చదివాను, ఆమె లా చదివింది సార్. మరి లా చదివి బిచ్చమెత్తుకోవడం ఏందిరా? దీన్ని మీడియా రోగం అంటారు. బీటెక్ చేసిన ఓ అమ్మాయికి ఉద్యోగం రాలేదు. బరెల్ కాస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఆ? ఆ వీడియో వైరల్ గా మారింది. దాంతో ఆమెకు బరెలెక్క అని పేరొచ్చింది. ఒక్క రోజుతో బిల్ గేట్స్ లా ఫేమస్ అయింది. అవును, ఆమె ఎన్నికల్లో పోటీ చేసి దేశంలోనే సంచలనం రేపిందిగా. అది ఎరకనే నాకు. బరెలెక్కలాగే సంచలన మహిళగా మారాలని ఈ రాధమ్మ అనుకుంది. అసలు పేరు రాధ. చెట్టు కింద ప్లీడర్లా ఈగలు దొలుతూ కూర్చునేది. కేసులు లేవు. అందుకే బిచ్చమెత్తుకుంటూ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. నా కర్మకాలి ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక్క యూట్యూబ్లోనే మిలియన్ల వ్యూవర్షిప్ వచ్చింది. ఉమ్, దాంతో రోజుకు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. బెంజి కారు, ఇల్లు కొన్నది. ఇక సంపాదించింది చాలు. ఇక ఆ ముష్టి బతుకు ఆపితే పెళ్లి చేసుకుంటానంటే వినదు సార్. సముద్రం సెంటర్లకెళ్ళి తెడ్డుబడేస్తే ఎట్లా సారు? ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాక మధ్యలో ముష్టెత్తుకోవడం ఆపితే ఎట్లా? ఇప్పుడు నా గురించి మన సీఎంతో పాటు ఢిల్లీలో ఉన్న ప్రధాని కూడా ఆలోచిస్తుండ్రు. నా గురించి ఆరాధిస్తుండ్రు. నాకు వాళ్ళు పార్టీ టికెట్ ఇస్తే ఎన్ని వేల మెజారిటీతో గెలుస్తాను అని సర్వేలు కూడా చేయిస్తుండ్రు. నేను గెలిస్తే నాకు మంత్రి పదవి కూడా వస్తుంది. అప్పుడు ఈ బిచ్చగత్త పోర్టుపోలియోకు రాజీనామా చేసి మంత్రి పదవిని తీసుకుంటా. అవును, అది కూడా నిజమే. నీకు మంత్రి పదవి వస్తే నాకు ప్రమోషన్ ఇచ్చేలేమ్మా. అట్లనే అన్నా. ఒరే పాగల్, చెప్పేది ఇన్రా. చెప్పండి సార్. ఈ రోజులో ఎవరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే వాళ్ళకే టికెట్ ఇస్తుండ్రు. మాలాంటి ఇన్స్పెక్టర్లకు కమిషనర్లకు ఎవరు టికెట్ ఇయ్యరు. అంతేగాదు ఇన్స్పెక్టర్ దొరా,
అప్పట్లో కలకత్తా రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునే రానుమండల్ పాటను ఎవడో యూట్యూబ్లో పెట్టిండు. అది వైరల్గా మారింది. ఆమె దేశంలోనే పాపులర్ గాయనిగా మారింది. అందుకే నేను కూడా గుడి ముందు కూర్చొని రొమాంటిక్ పాటలు పాడుతున్నా. పోరగాండ్లు దానిని షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. అవి కూడా మిలియన్ల వ్యూలో ఉన్నాయి. గొప్ప గొప్ప సంగీత దర్శకులు నాకు ఫోన్లు చేస్తుండ్రు. నాకు మంత్రి పదవి రాకున్నా సింగర్గా అవకాశాలు వస్తాయిగా. అది కూడా నిజమే మురళీకృష్ణ. ఆ, ఆ. ఆమె ముష్టిదే కావచ్చు, కానీ కోట్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న పాపులర్ ఫిగర్ కాబట్టి ఆమెను పెళ్లి చేసుకో. ఇన్స్పెక్టర్ గారు, మీరు నన్ను లాకప్లో వేసి తోమండి, ఆ నొప్పులు భరిస్తాను. కానీ ఈ తలనొప్పి భరించలేను. నీలుగుడు నిక్కుడు పెండ తొక్కుడు అన్నట్లుంది మురళీకృష్ణ. ఆ, నువ్వు ఎన్ని రోజులు నీలుగుతావో నేను కూడా చూస్తా. నేను మంత్రిగా మారినాక నా కాన్వాయ్ ముందు నించుంటావు. అదే నేను గాయనిగా అయితే నాకు ఛాయ్ అందిస్తావు చూడు. ఏమో, గుర్రం ఎగరావచ్చు. ఆ ఓ లాయర్గా బెయిల్ ఇస్తున్నాను. వీడిని ఇడిసిపెట్టు ఇన్స్పెక్టర్ దొరా. ఇప్పుడైనా మామూలుగా మాట్లాడొచ్చు కదా రాధా. దీనిని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాను. ప్రియుడి కోసం బెయిల్ ఇచ్చిన బిచ్చగత్తె అనే వీడియో పెడితే పంప రేగిపోద్ది మళ్ళా. ఆ, ఈ కేసు పుణ్యమా అని నేను కూడా సోషల్ మీడియాలో వైరల్ కాబోతున్నాను. రావయ్యా మురళీకృష్ణ అలియాస్ శిల్పి కృష్ణ. బాగున్నారా పుండరీకాక్షయ్య గారు? నాకేమయ్యా, 70 ఏళ్ల వయసులో కూడా సిమెంట్ పిల్లర్లా దృఢంగా ఉన్నాను. స్టీల్ ఊచలా తుప్పు పట్టకుండా ఉన్నానయ్యా. కానీ నువ్వేమిటయ్యా, 30 ఏళ్లకే కత్తి సిమెంట్తో కట్టిన బ్రిడ్జిలా సగం వంగిపోయావు, ఎక్కడికక్కడ తుప్పు పట్టిపోయావు. మీరు చెప్పిన జాతకం ప్రకారం నేను కూడా శ్రీకృష్ణుడిలా మారాను. స్నానం చేస్తున్న అమ్మాయిల బట్టలు దొంగిలించి చెట్టు కట్టేసి అల్లరి చేయబోయాను. వాళ్ళు నన్ను చావు దెబ్బలు కొట్టారు. అబ్బా, అక్కడితో వదిలిపెట్టకుండా పోలీసులకు అప్పగించారు. ఆ పోలీసు మామలు కూడా సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడిలా రాజమర్యాదలు చేసి నా బెండు తీశారండి. నీ బండబడ. అమ్మా, శ్రీకృష్ణుడు కూడా మొదట్లో ఆడవాళ్లతో తిట్టుతున్నవాడే. ఆ, అంత మాత్రాన ఇలా నీరు కారిపోవాలటయ్యా నువ్వు. అసలే వర్షాలు కురవట్లేదు, నువ్వు అప్పుడే నీరు కారిపోకు. నేను చెప్పినట్టు శ్రీకృష్ణుడిలా చిలిపి చేష్టలు చేస్తేనే నీకు పెళ్ళవుతుంది. ఫ్లూటు వాయించే లఫూటుగాళ్ళందరూ కృష్ణుడిగా మారరయ్యా. మురళీకృష్ణ అని పేరు పెట్టుకున్న నీలాంటి గొట్టంగాళ్ళు శ్రీకృష్ణుడిలా మారిపోరు. దెబ్బలు తింటేనే మారతావయ్యా. అబ్బా, కావచ్చు పుండరీకాక్షయ్య గారు. నేను శ్రీకృష్ణుడిలా చిలిపి పనులు చేస్తాను, కానీ ఈ ఆడవాళ్ళను ర్యాగింగ్ చేయడం ఇక నా వల్ల కాదు. పైగా ఈసారి ఆడవాళ్ళ జోలికి పోనని లాయర్ చేత జామీన్ ఇచ్చాను. ఈసారి నేను అలాంటి చిలిపి పనులు చేస్తే నాన్ బెయిలబుల్ కేసు కింద వేసి కొల్లబడుస్తారు. అది కూడా నిజమే మురళీకృష్ణ. ఆ, ఈ రోజుల్లో చిలిపి పనులకు శృంగారానికి మధ్య తేడా లేకుండా పోయింది. నేను కూడా ఈ మధ్య చిలిపి పని చేస్తూ మా సందులో ఒక అమ్మాయి నడువుకి వెళ్ళాను. ఆమె సిగ్గుపడిందా? కాదు, సిగ్గుపడేలా చేసింది. అంటే అమ్మాయి మిమ్మల్ని కొట్టిందా? కాదయ్యా, కొట్టించింది, చెప్పుతో కొట్టించింది. ఆమె భర్తకు చెప్పి కొట్టించిందా? కాదయ్యా, మరి నా భార్యకు చెప్పి చెప్పుతో కొట్టించిందయ్యా. ఆ, నా భార్య నన్ను కొట్టింది కాబట్టి క్షమించాను గాని అదే పరాయి ఆడది కొడితే అసలు వదిలిపెట్టేవాడినే కాదు. ఏం చేసేవాళ్ళు? ఆమె కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగేవాడిని. మీరు పైకి కనిపించరు గాని మీరు గొప్ప శృంగార పురుషుడిలా ఉన్నారే. అవును, అందుకే నా భార్య నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదు. అంత ప్రేమ పుండరీకాక్షయ్య. అదయ్యా మరి నా మీద అనుమానం. సరే, నాకు వెంటనే పెళ్లి జరగాలి. ఏం చేయాలో అదే చెప్పండి. నువ్వేమో కృష్ణాష్టమి రోజు పుట్టావు. అవును, మళ్ళా శ్రీకృష్ణుడిలా చిలిపి పనులు చేయడం లేదు కాబట్టి నీకు పెళ్లి జరగలేదని జాతకాలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. కనీసం కృష్ణుడిలా మట్టి తిన్నావా? ఆ, కిలోల కొద్దీ మట్టి తిన్నాను. కడుపులో నట్టలు పడి ఆస్పత్రి పాలయ్యాను. నా నోరు చూపితే డాక్టర్కి 14 భువన భాండములు కనిపిస్తాయన్నారు, కానీ పుచ్చిపోయిన నా 14 పళ్ళు కనిపించాయి. ఈ వయసులో చిన్నపిల్లాడిలా మట్టి తినడం ఏంటిరా వెర్రి సన్నాసని డాక్టర్ తిట్టాడు. మురళీకృష్ణ, ఆ, మరో ఐడియానయ్యా. చెప్పండి. నువ్వు కృష్ణుడిలా వెన్న దొంగలా మారు. అలాగే. ప్రతి ఇంటికి దొంగలా వెళ్ళు. వాళ్ళ ఇంట్లో వెన్నను దొంగిలించి తిను. వాళ్ళు కొట్టడానికి వస్తే పారిపో. ఇదేదో బాగానే ఉంది పుండరీకాక్షయ్య గారు.
కానీ ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో ఉట్టి గడుతున్నారు, ఎవరి ఇంట్లో కుండలున్నాయి, ఎవరు పాలను చిలికి వెన్నను తీస్తున్నారు. అసలు వెన్న ఎవరు తింటున్నారు? వెన్న తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అందరూ మానుకున్నారుగా. అది కూడా నిజమేనయ్యా. హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి నేను కూడా వెన్న నెయ్యి తినడం మానుకున్నాను. ఆ, అయితే ఓ పని చెయ్యి, వెన్న ప్యాకెట్లు సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. కాబట్టి నువ్వు సూపర్ మార్కెట్లో వెన్న దొంగతనం చెయ్యి. ఆ అది తేలికే. కానీ ఆడవాళ్ళు నన్ను తిట్టరు కొట్టరుగా. ఆ, ఈ రోజుల్లో ఏ సూపర్ మార్కెట్లో చూసినా సేల్స్ గర్ల్స్ ఉంటున్నారు కదయ్యా, వాళ్ళనే గొల్లభామలుగా భావించు. అవును, ఇందులో విషయం ఉంది. ఇక రెచ్చిపోతాను. మరీ రెచ్చిపోకు, చచ్చిపోతావు. అలాగే. ఇప్పటికే నా పెళ్లికి చాలా ఆలస్యమైంది. వస్తా. నమస్తే సార్, ఏం కావాలి? మీరు ఏమడిగినా ఇస్తారా మిస్? ఒక సేల్స్ గర్ల్గా మీరు అడిగింది ఇవ్వడం నా డ్యూటీ సార్. మా సూపర్ మార్కెట్లో లేని వస్తువు అంటూ లేదు. ఏం కావాలో అడగండి. అయితే నాకు పెళ్లి కూతురు కావాలి, ఇస్తారా? తప్పక ఇస్తాను సార్. ఫ్రెష్ సరుకు నిన్ననే వచ్చింది. ఎంతమంది పెళ్లి కూతురు కావాలి సార్? ఒక్క పెళ్లి కూతురు దొరక్కే నానా తంటాలు పడుతున్నాను. ఇంకా ఎంతమందా? ఒక్క పెళ్లి కూతురు చాలు. ఒక్క పెళ్లి కూతురు ఏం సరిపోతుంది సార్? కనీసం 8 సెలెక్ట్ చేసుకోండి. పైగా ఫ్రెష్ సరుకు కూడాను. అంటే అష్టనాయికలను చేసుకోవడానికి నేను శ్రీకృష్ణుని కాదు, మురళీకృష్ణను. ఆనాడు ఈ చట్టాలు, కోర్టులు, పోలీసులు లేరు కాబట్టి శ్రీకృష్ణుడు అష్టనాయికలను చేసుకున్నాడు. ఇప్పుడు నాకు ఆ వెసులుబాటు లేదులేండి. ఒక్క పెళ్లి కూతురితో సరిపెట్టుకుంటాను. అలా అనకండి సార్. 8 పెళ్లి కూతుళ్ళు తీసుకుంటే 2 ఫ్రీ. పైగా ఫ్రెష్ సరుకు కూడాను. ఏంటి, 8 మంది పెళ్లి కూతుర్లను చేసుకుంటే కొసరు వేసినట్లు 2 ఫ్రీగా ఇస్తారా? అవును సార్. అందులోనూ మాటిమాటికి ఫ్రెష్ సరుకు అంటున్నారు. ఇంతకీ ఏ పెళ్లి కూతుర్ల గురించి మాట్లాడుతున్నారు? గోరింట పోసింది కంపెనీ వారు తయారు చేసిన పెళ్లి కూతురు మెహందీ కోన్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఆ? ఏ పెళ్లి జరిగినా లాట్లు కొంటారనుకోండి. 8 పెళ్లి కూతురు ప్యాకెట్లు కొంటే 2 పెళ్లి కూతురు ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చే ఆఫర్ ఉంది సార్. సారీ, నేను చెప్పిన పెళ్లి కూతురుని మీరు అలా అర్థం చేసుకున్నారా? మ్మ్. వద్దులేండి. నేను పెళ్లి కూతురు గోరింటాకు కొన్నా దానిని చేతులకు పెట్టుకోవడానికి ఇంకా పెళ్లి కూతురు నాకు కుదరలేదు. ఇంతకీ మీ సూపర్ మార్కెట్లో వెన్న ఉందా? ఉంది సార్. చిన్న చిన్న ముంతల్లో ఉందా? ఆ ముంతలు ఉట్టి మీద కట్టి పెట్టారా? అయ్యో, అలాంటి సెటప్ చేయడానికి మా సూపర్ మార్కెట్లో స్థలం లేదు సార్. ఇంతకీ వెన్న ఎక్కడుంది? అదిగో ఆ చివర్లో ఫ్రిడ్జ్ లో ఉంది సార్. మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలో తీసుకోండి. అలాగే. సార్, వెన్న ప్యాకెట్ తీసుకున్నారా సార్? ఆ, తీసుకోలేదు. ఏ సార్? వాటి మీద ఎక్స్పైరీ డేట్ లేదు. పాలకు పెరుగుకు ఉన్నట్లు వెన్నకు ఎక్స్పైరీ డేట్ ఉండదు సార్. సారీ, నాకు ఎక్స్పైరీ డేట్ ఉన్న వెన్ననే కావాలి. వస్తా. సార్ ఆగండి. మీరు బిల్ చేయించకుండా ఏదో వస్తువుని దొంగిలించారు. దొంగిలించడానికి మీ బోడి సూపర్ మార్కెట్లో ఏమున్నాయి? కాస్త కూస్తో విలువ చేసే వెన్న మాత్రమే ఉంది. ఆ వెన్నను దొంగలించడానికి నేను శ్రీకృష్ణుడు లాంటి దొంగను కాదు కదా. మురళీకృష్ణ హియర్. దొంగతనానికి ఆమె దూరంలో ఉంటాడు. ఆగండి. మీ జేబులో ఏంటి అలా ఎత్తుగా ఉన్నాయి? వాచ్మెన్, ఇతని జేబులో చెక్ చేయి. వాచ్మెన్ నన్ను పట్టుకొని చెక్ చేయడానికి నేను ఒప్పుకోను. కావాలంటే నేనే చూపిస్తాను. అవును, వెన్నను దొంగలించాను. ఇదిగో 10 ప్యాకెట్లు. ఇప్పుడు నేను పారిపోతున్నాను. నువ్వు నన్ను చేసి పట్టుకో. దొంగ సచ్చినోడా. ఈ మధ్య మా సూపర్ మార్కెట్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. మొన్న 2 లక్షలు సరుకు పోయింది. నా క్యాష్ బాక్స్ లోంచి 6,000 పోయాయి. అంటే ఇన్ని రోజులు దొంగతనాలు చేసింది నువ్వేనన్నమాట. ఏ వాచ్మెన్, వీడిని పట్టుకుని తాడుతో కట్టి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. మన మధ్యలో పోలీసులు ఎందుకండి? నేను శ్రీకృష్ణుడిలా వెన్నను దొంగలించాను. నువ్వు గోపికలా వెన్న ముద్దలు పెట్టినట్టు నన్ను ముద్దుగా కొట్టాలన్నమాట. ఏది, ముద్దుగా కొట్టు. ముద్దుగా కొట్టండ్రా చచ్చినోడా. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ ని. నీ నడ్డి వెరక్కొట్టి పోలీసులతో తన్నిస్తాన్రా చచ్చినోడా. అబ్బా, అమ్మా, చావ్. అయ్యో, అమ్మా, చావ్. అమ్మా.
వద్దు సార్, వద్దు సార్. ఆడవాళ్ళని ఏడిపించే చిలిపి కృష్ణుడే నీలో ఉన్నాడు అనుకున్నాను రా మురళీకృష్ణ అలియాస్ చిలిపి కృష్ణ. కానీ డ్యూయల్ రోల్ లాగా నీలో దొంగ కృష్ణుడు కూడా ఉన్నాడనమాట. అమ్మ నా 420 బద్మాషిగా. ఇన్స్పెక్టర్ గారు, నేను దొంగ కృష్ణుణ్ణి, కానీ కేవలం వెన్నను మాత్రమే దొంగిలించాను. అంత మాత్రాన నన్ను 420 కేసులో ఇరికించకండి సార్. నొటోరియస్ క్రిమినల్స్ తో పోల్చకండి. ఏదో సరదాగా శ్రీకృష్ణులా వెన్నను దొంగిలించాను. అంత మాత్రాన నన్ను ఇలా ఐస్ క్యూబ్ మీద పడుకోబెట్టి లాఠీలతో కానిస్టేబుళ్లతో కొట్టించడం న్యాయం కాదు సార్. చచ్చిపోయేలా ఉన్నాను. అరే నిజం చెప్పరా, మీ కాలనీలో బ్యాంకును చోరీ చేసి నువ్వు 50 లక్షలు కాజేయడం న్యాయమా? మొన్న హ్యాబిట్స్ సెంటర్ లో ఒకే రాత్రి 6 ATMలు లూటీ చేసి 6 లక్షలు కాజేయడం న్యాయమా? ఓరి నాయనో, ఏదో సరదా పడి వెన్న దొంగగా మారినంత మాత్రాన ఎక్కడో జరిగిన బ్యాంకు రాబరిని నాకు అంటగట్టకండి సార్. నేను సరదాగా చేసిన దొంగతనం ఇది సార్. అది పుక్కట్లో దొరికే వస్తువారా? దాని వెల 2000. సమజైందా? మీరు ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత కూడా ఎందుకు సమజ్కి రాదు సార్? బాగా సమజ్కి వచ్చింది. ఆ 2000 బిల్లు కడతాను సార్. ఆ వెన్నను కొంటాను. ఇక వదలండి సార్. ఇప్పటిదాకా ఆ సూపర్ మార్కెట్ లో 6 సార్లు చోరీలు జరిగినాయి. దాదాపు 12 లక్షల వరకు పోయినట్లు పోలీస్ కంప్లైంట్స్. మరి ఆ సొమ్ము ఎవడు కడతారా? ఆ దొంగతనాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు మహాప్రభు అంటే వినరే సార్. అన్ని సంబంధాలు ఒక్కొక్కటిగా బయట పెడతానురా. నిజం చెప్పరా, నిక్కర్ గ్యాంగ్ లెక్క మీ గ్యాంగ్ పేరేంటి? మొత్తం ఎంతమంది ఉండ్రు? అమ్మో, దానికి గ్యాంగ్స్టర్ ఎవరు? అయ్యో, దాంట్లో నీ పోర్ట్ఫోలియో ఏందిరా? అయ్యో బాబా. నిజం చెప్తావా లేక 3rd డిగ్రీలో కొట్టమంటావా? అంటే 2 రోజులుగా నన్ను చితకబోతుతోంది 3rd డిగ్రీ కదా సార్? కాదురా, అది 1st డిగ్రీ మాత్రమే. డిగ్రీ కోర్సులో కూడా క్లాసులు లేవు కదా సార్? 1st డిగ్రీకే బల్బు పగిలిపోయింది. ఇక మీరు కొట్టినా భరించే శక్తి లేదు. రోడ్డు రోలర్ కింద పడ్డ అరటి పండులా నలిగిపోతాను. నన్ను వదిలేయండి సార్. నన్ను వదిలేయండి సార్. వదిలేస్తే మరో సూపర్ మార్కెట్ లూటీ చేద్దామనే. మీరు ఇంత సంస్కారంతో కోటింగ్ ఇచ్చాక ఏ మానవ మాతృడు దొంగతనాలు చేయడు సార్. నన్ను వదిలేయండి. కావాలంటే మీ షూస్ పట్టుకుంటారు. మీ కాళ్ళు పట్టుకుంటాను అనడానికి నామోషినారా నీకు? అవును, పుట్టేరి ఎవరి కాలు పట్టుకోలేదు. కావాలంటే మీ సాక్షులు పట్టుకుంటారు. ఇంకో మాట చెప్పు. సరే, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకు? నా షూస్ కొట్టేయడానికా? థు, ఈ నా జీవితం పాడుగాను. కాళ్ళు పట్టుకుంటారంటే కరికరిస్తారనుకున్నాను, కానీ ఇలా అనుమానిస్తానని అనుకోలేదు సార్. ఒరేయ్, నేనే నీ కాళ్ళు పట్టుకుంటానురా. ఇప్పటి వరకు ఎన్ని బ్యాంకులు దోచావో, ఎన్ని సూపర్ మార్కెట్ లూటీ చేసావో చెప్పరా, నాకు ప్రమోషన్ వస్తుంది. సార్, జీవితంలో ఇది నా మొట్టమొదటి దొంగతనం. అంటే అరంగేట్రం దొంగతనం. అందుకే పట్టుబడ్డాను సార్. అసలు నేను మెడలో ఎల్బోర్డు తగిలించుకొని దొంగతనం చేయాల్సింది. అంటే దొంగతనం చేయడంలో నేను ఎల్బోర్డు గాడిని అని మీకు తెలిసేది. కార్ కి ఎల్బోర్డు పెట్టుకుని యాక్సిడెంట్ చేసినా శిక్ష పడుతుందిరా బేవకూఫ్. ముందు నిజం చెప్పు, లేదా ఇప్పటిదాకా నాలో తెలుగు సినిమా విల్లన్ని చూసినావు. నిజం కక్కలేదో ఇక హిందీ సినిమా విల్లన్ని చూస్తావు బిడ్డ. ఆ దిక్కుమాలిన జాతకాలను నమ్మి నా సమాధిని నేనే తవ్వుకున్నాను సార్. నా ఇటుకలు నేనే పేర్చుకున్నాను. నా సిమెంటు ఇసుక నేనే కలుపుకున్నాను. తాపీ మేస్త్రి లాగా నా సమాధిని నేనే కట్టుకున్నాను. నా సమాధి మీద నేనే దండలు వేసుకొని అగరత్తులు వెలిగించి దీపం పెట్టుకున్నాను సార్. అయితే ఆ బొందం తవ్వుతా, నీ పీనుగకు పోస్ట్ మార్టం చేస్తా, నిజం తెలుసుకుంటా. ఇప్పటిదాకా నువ్వు నొక్కేసిన కోట్ల రూపాయలు రికవరీ చేస్తా, ప్రమోషన్ కొట్టేస్తా. ఓ పని చేయండి సార్. నీ నడుపుకున్న రివాల్వర్ లో ఎన్ని గుండ్లున్నాయి సార్? 6 గుండ్లున్నాయి. ఏం, వాటిని కూడా కొట్టేస్తావా? కాదు, ఆ మొత్తం గుళ్ళను ఏకదాటిగా నా కనతలో పెట్టి ఒక్కసారిగా చంపేయండి. ఈ టార్చర్ భరించడం కంటే చచ్చింది మేలనిపిస్తుంది. నిన్ను గబుక్కున చంపితే ఏం మజా వస్తుందిరా? కొంచెం లాగ్ చేసి చంపితే నిజం చెప్తావని ఆశ. చెప్పు. 1, 2, 2.2, 2.6, 2.7, 2.8, అయ్యో, 2.9. ఆగండి. 3 అని మీరు లెక్క పెట్టకండి ఇన్స్పెక్టర్. అతను సస్తే నువ్వు కూడా చస్తావు. చివరికి బిచ్చమెత్తుకునేది కూడా నన్ను బెదిరిస్తుంది. వీడిని చంపితే నేనెందుకు చస్తానే పాగల్దానా? మురళీకృష్ణ అనే నా క్లయింటు శ్రీకృష్ణుడిలా వెన్న దొంగతనం చేశాడు. అంతేగాని సబ్బునో పప్పునో ఉప్పునో దొంగతనం చేయలేదు. దొంగతనము దొంగతనమే. పప్పు ఉప్పును దొంగతనం చేస్తే తప్పు, కానీ శ్రీకృష్ణుడి లెక్క వెనం దొంగతనం చేసుకోవచ్చని చట్టంలో రాసిలేదు. అందుకే వీడిని నాన్ బెయిలబుల్ కేసులో ఇరికించిన.
ఈసారి లాయర్ జామీన్ మీద కూడా ఇడిచిపెట్టను. అందుకే కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చిన. ఇది తీసుకుని మురళీకృష్ణని ఇడిచిపెట్టు, లేదా ఇందాక నువ్వు చెయ్యబోయిన లాకప్ డెత్ ని నా సెల్ ఫోన్ లో షూట్ చేశాను. దానిని సోషల్ మీడియాలో పెట్టి నీ పోస్టింగ్ హూస్టింగ్ చేస్తాను. వీడిని బెదిరించాలని రివాల్వర్ వాడినా, కానీ వీడిని చంపాలని కాదు. సర్లే, నువ్వు అంటే పాపులారిటీ కోసం ఎలాంటి వీడియోనైనా వైరల్ చేస్తావు. ఆ బెయిల్ ఇచ్చి వీడిని అంబులెన్స్ లో ఇంటికి తీసుకొని పో. అబ్బా ఏంటి మురళీకృష్ణ? ఆ, ఏయ్ మురళీకృష్ణ, ఆ, వేడి నీళ్లతో దెబ్బలకి కాపడం పెట్టుకుంటే ఒర్లుతావేందట్లా? అబ్బా. అక్కడికి నేను నీతో ఏదో కాపురం చేస్తున్నట్లు. కాపురం చేసి ఆడదానితో ఏగవచ్చు, కాని కాపడం పెడుతుంటే ఏగలేను రాధా. ఇక చాలు. అబ్బా 2 వాయిలు పెడితే నొప్పులు తగ్గవు. కనీసం 10 వాయిలు కాపడం పెట్టాల్సిందే. వద్దు, పుండు మీద కారం చల్లినట్లుంది. ఆ పోలీసు కొట్టిన దెబ్బలకు చర్మంలోని మాంసం కందిపోయింది. ఇప్పుడు ఈ వేడి నీళ్ళ కాపడానికి మరింత పోటు ఎక్కువ అవుతుంది. వద్దు, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా రాధా. నా కాలికి మెట్టలు తొడిగేందుక? పెళ్లి పందిట్లో ఎట్లాగూ నా కాళ్ళు పట్టుకుంటావుగా. ఇప్పుడే తొందర ఎందుకులే డార్లింగ్. ఆ కుక్కని ఎక్కడ కొట్టినా కుంటుతుంది. అలాగే నీతో ఏ టాపిక్ మాట్లాడినా పెళ్లి మీదకే ఇచ్చుకొస్తావు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని 1,00,000 సార్లు చెప్పాను రాధా. కానీ ఎందుకు చేసుకోవో ఒక్కసారి కూడా చెప్పలేదు. నా పేరేమిటి? మురళీకృష్ణ. మరి నీ పేరేమిటి? రాధా. శ్రీకృష్ణుడు అందరికంటే ఎక్కువగా రాధను ప్రేమించాడు. కానీ ఆ ఇద్దరి పేర్ల జాతకాలు కలవలేదు. అందుకే ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు. ఆయన అష్టనాయకులను అవలీలగా పెళ్లి చేసుకున్నాడు. 16,000 మంది గొల్లబామలతో ఇంకా అవలీలగా పెళ్లి చేసుకున్న అవతార పురుషుడు. కాని ఒక్క రాధను మాత్రం పెళ్లి చేసుకోవడంలో ఓడిపోయాడు. అంటే జాతకాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడని రుజువైంది. అల్పజీవిని. ఇక నేనెంత? నా పేరు మురళీకృష్ణ, నీ పేరు రాధ. కాబట్టి మన పేర్ల దృష్ట్యా, జాతకాల దృష్ట్యా మన పెళ్లి జరగదు రాధా. అయితే నా పేరు మార్చుకుంటాను. మన పెళ్లి పత్రికలో రాధకి బదులు రాగిణి అని బలవంత పేరు మార్చుకుంటాను. అప్పుడు బలవంతపు కాపురం చేయాల్సి ఉంటుంది. అందుకే బలవంతపు పేర్లు, బలవంతపు జాతకాలు మార్చుకునే వాళ్ళ పెళ్లిళ్లు సక్రమంగా కొనసాగవు. గూడ్సు బండిలాగా ఎక్కడికక్కడే ఆగిపోతుంటాయి. కాబట్టి మనం దైవాన్ని ఎదిరించగలం, కానీ విధిని ఎదిరించలేము రాదా. అబ్బా, నీకీ జాతకాల పిచ్చేందిరా హౌలగా. నీకు పబ్లిసిటీ మీద పిచ్చి ఉన్నట్లు నాకు కూడా జాతకాల పిచ్చి ఉంది. ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం, ఎవరి గజ్జి వాళ్ళకు సుఖాన్నిస్తుంది రాదా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు ఇలా సేవలు చేయకుండా మీ ఇంటికి వెళ్ళిపో. నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిన్ను పెళ్లి చేసుకోలేడు. కాబట్టి ఓ బిచ్చగాడి చూసి తక్షణం పెళ్లి చేసుకో. నేను బిచ్చగాన్ని పెళ్లి చేసుకోవడం ఏందిరా? మరి నీలాంటి బిచ్చగత్తెను నేను పెళ్లి చేసుకోవడం ఏంది? ఇది వేషం మాత్రమే. సోషల్ మీడియాలో వైరల్ కావాలని అడుక్కుంటున్నాను. కానీ దానినే వృత్తిగా తీసుకున్నావుగా. దాంతోనే యూట్యూబ్లో లక్షల ఆదాయం గడిస్తున్నావుగా. అది కూడా ముష్టి లాంటిదే. నీది ముష్టి సంపాదన. కాబట్టి నీకు ఒరిజినల్ ముష్టివాడే నీలాంటి డూప్లికేట్ ముష్టిదానికి కరెక్ట్. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. నేను మీడియాలో ఎక్స్పోజింగ్ చేస్తే బాధపడాలి, ఐటమ్ సాంగ్ చేస్తే బాధపడాలి. కానీ బిచ్చమెత్తుకుంటే బాధపడతావేంట్రా హౌలే? ముందు బయటికి నడువు. నీ గెటప్ చూస్తుంటే వాంతులొస్తున్నాయి. ఆ సోషల్ మీడియా రోగం పోవాలి. నువ్వు కూడా ఏదో ఒక రోజు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు. పొయ్యొస్తా. ఇప్పటిదాకా నేను చేసిన సేవకు ₹1, ₹2 దానం చెయ్యి. చివరికి నీ ముష్టి బుద్ధిని ప్రియుడి దగ్గర కూడా చూపావు. అది నీ ముష్టి క్యారెక్టర్. ఇందా ఈ ₹10 తీసుకుని వెళ్ళు. మళ్ళీ నా ఇంటికి రాకో, సరేనా? ఛీ దుర్మార్గుడా, నిన్ను 2 సార్లు బెయిల్ మీద ఇడిపించిన విశ్వాసం కూడా లేదు. ఈసారిని నా ఇన్స్పెక్టర్ కొడుతుంటే ఇడిపించను, లాకప్లోనే సావు. ఎవరది? పుండరీకాక్షయ్య గారు, ఇంత అర్ధరాత్రి మీరు మా ఇంటికి రావడమేంటి? తాగినవాడిలా తూలుతూ రావడమేంటి? షిట్, లేదు తాగడం ఏంటిరా మురళి కృష్ణ. నేను పుట్టినప్పటి నుంచి మందు వాసన కూడా చూడలేదురా సన్నాసి. నేను తాగుబోదును కాదరా అక్కుపచ్చి. మరి తాగినవాడిలా తూలుతూ మాట్లాడుతున్నారేంటి?
నీకు యాక్సిడెంట్ జరిగిందని ఇన్స్పెక్టర్ నాకు చెప్పాడు రా. నిన్ను కడసారి చూడమని చెప్పాడు, అందుకే వచ్చాను. నాకు యాక్సిడెంట్ జరగడం ఏంటి? బాగానే ఉన్నానే. అవును, నేను మెట్రో రైల్ పిల్లర్లా గట్టిగానే నిలుస్తున్నాను. నువ్వేట్రా తాగిన తూలుతున్నావు? ఇలా తూలుతూ మా ఇంటికి ఎలా వచ్చారు? మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తానని ఇన్స్పెక్టర్ జీపులో తెచ్చాడు రా. ఏదో గుడి తీర్థం తాగమని పోసాడు, ఆ తీర్థం తాగాక తెలిసిందిరా ఇది దేవుడి తీర్థం కాదు, మీలాంటి తాగుబోటులు పుచ్చుకునే తీర్థమని. మీతో మందు తాగించాల్సిన అవసరం ఆ ఇన్స్పెక్టర్కి లేదు. నేను మీ తాగుబోతు మాటలు నమ్మను. మీరు పచ్చి తాగుబోతులా ఇలా తూలుతూ మా ఇంటికి అర్ధరాత్రి వచ్చారంటే మీరు పచ్చి తాగుబోతన్నమాట. మీరు దొంగ జాతకాలు చెబుతారని ఇన్స్పెక్టర్ ఆనాడే చెబితే నమ్మలేదు. ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది. మరి మీలాంటి తాగుబోతు చెప్పే జాతకాలు ఎలా నమ్మాలి? నేను తాగుబోతున్నంటే చెప్పుతా కొడతాను. నేను తాగుబోతును కాదురా, కానీ దొంగ జ్యోతిష్కుడనే. జాతకాలను నమ్మే సన్నాసి. ఆ? అవునరా, జాతకాలను నమ్మే సన్నాసి. ఆ. నేను చెప్పిన ఫేక్ జాతకాలను నమ్మిన సన్నాసి. అంటే మీరు ఇన్ని రోజులు చెప్పిన జాతకాలు ఫేక్ జాతకాలా? అవునరా, అసలు జాతకాలే లేవురా. జాతకాలు లేవా? మరి జాతకాలు ఉన్నట్లు ఆ జాతకాల ప్రకారం మన బతుకు గమనం ఉంటుందని ఎందుకు చెప్పారు? డబ్బుల కోసం చెప్పాను రా. పొట్ట కూటి కోసం చెప్పాను. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, ఆ కోటి విద్యలు లిస్టులో చివర్లో ఉండేదే జాతకాల విద్య. జాతకాలు నిజంగా ఉంటే ఇన్ని రోజులు ఇన్ని దారుణాలు జరిగేవారా? మరి నాతో అబద్ధపు జాతకాలు ఎందుకు చెప్పారు? పిచ్చోడా, నమ్మేవాడు ఉన్నబట్టే నాలాంటి వాళ్ళు జాతకాలు చెప్తారు. వినేవాడు విన్నప్పుడే ఎదుటివాడు వాగుతాడు. అదే చెవిటివాడు ముందు ఎవరు వాగరుగా. నీలాంటి చదువుకున్న సన్నాసులు జాతకాల మూఢనమ్మకంతో మాలాంటి జాతక చక్రవర్తులను పోషిస్తారా? ఏ పని చేయడం శాతగాన్ని నాలాంటి అసమర్థులు నమ్ముకున్న సులువైన చీటింగ్ దారి జాతకాలు చెప్పడం రా. అసలు నాకు జాతకాలే తెలిసావు. నా జాతకం నాకే తెలియదు. ఇక నీ జాతకం ఏంట్రా నేను చెప్పేది? రచయిత సినిమాల్లో కథను నమ్మేటట్లు చెప్తాడు. కోట్ల మంది ప్రేక్షకులను సంతోషపరుస్తాడు. నేను కూడా అంటే కృష్ణాష్టమి రోజు పుట్టిన వాళ్లకు శ్రీకృష్ణుడి జాతకం రాదంటారా? రాదు. అసలు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు జాతకాలే లేవురా. అప్పుడు డేట్లు ఎక్కడున్నారా? శ్రీకృష్ణుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలుసు? ఎవడికి తోచిన తేదీని వాడు మన మీద రుద్దాడు. ఇక శ్రీకృష్ణుడి జాతకం మనుషులకు రావటం ఏదిరా? కృష్ణాష్టమి రోజు మనుషులే కాదురా, కుక్కలు నక్కలు పిల్లులు కూడా పుడతాయి కదా, అవి కూడా కృష్ణుడిలాగా మారిపోతాయట. సవటన్నర సవట కాకపోతే మీ అజ్ఞానమేమో పెట్టుబడి. అందుకే 60 ఏండ్లుగా లక్షలు సంపాదించి దర్జాగా బతుకుతున్నాను. రాధాకృష్ణుల పెళ్లి ఎప్పటికీ జరగదు అని నువ్వు చెప్పింది అబద్ధమన్నమాట. అంటే నేను రాధను పెళ్లి చేసుకోలేదు తెలుసా? రాధాకృష్ణుల పెళ్లి జరగదని నేను చెప్తే నువ్వు ఎట్ట నమ్మేవారు? రాధ వరసకు మేనత్త. ఎవరికి? కృష్ణుడికి. పైగా కృష్ణుడి కంటే పెద్దది. పెళ్లి ఎట్లా చేసుకుంటుంది రా సవట? కానీ మా అమ్మ పేరు రాధమ్మ, మా నాయన పేరు కృష్ణయ్య. మరి వాళ్ళకి పెళ్లి జరగలేదా? నేను పుట్టలేదా? నువ్వు తాగి కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు, కానీ నా కళ్ళు తెరిపించావు పుండరీకాక్షయ్య.
నీకు మత్తు ఎక్కింది, కానీ నా జాతకాల మత్తును వదిలించావు. నీ మాటలు నమ్మి నేను నానా ఇక్కట్లు పడ్డాను. గెట్అవుట్, గెట్అవుట్ పుండరీకాక్షయ్య. మురళీకృష్ణ, నా మాట చాలు చాలిక నీ జాతకాలు. ఎవరే పోరి నువ్వు? శానా దినాల సంది ఈ మా గుడి ముందు అడుక్కుంటున్నావు. నా పేరు రాధ అలియాస్ రాధమ్మ. ఈ గుడి ముందు అడుక్కుంటే నీకేంద్ర ముసల్నాయలా? సూణ్ణికి 50 ఏండ్ల ముసలోడి లెక్కున్నావు. జడలవారిన జుట్టుతో మర్రి చెట్టు లెక్కున్నావు. దానం చేసి ఎన్ని యుగాలు గడిసిందిరా? పిచ్చోడిలా మట్టు కొట్టుకునున్నావు. నీ చేతిలో సిప్ప కూడా నీ లెక్కనే సగం వంగిపోయింది. ఎవడ్రా నువ్వు? నాకు పోటీగా అడుక్కొనికొచ్చినావు. నేనెవరో ఎరకలేదా? పిచ్చపతి, ఆల్ ఇండియా అడుక్కు తినే వాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ని. ఏంటి? అడుక్కు తినే వాళ్ళకు కూడా ఓ ముష్టి అసోసియేషన్ ఉందా? ఆ ముష్టి సంఘానికి నువ్వు ప్రెసిడెంట్వా? అవు మళ్ళా అయితే ఇప్పుడేంటి కిరికిరి? నువ్వు ఇట్లా మా నియోజకవర్గంలో పుకట్లో అడుక్కోవద్దు. మా ఆల్ ఇండియా అడుక్కు తినే వాళ్ళ సంఘంలో మెంబర్షిప్ తీసుకుని అడుక్కోవాలి. ఎరికేనా? ఎరకలేదు. అయినా నేను మెంబర్షిప్ తీసుకోవడం ఏందిరా ముష్టిపీనుగా? నేను నీలాగా పుట్టుబిచ్చగత్తెను కాదు, లాయర్ని. సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఇలా సరదాగా అడుక్కుంటున్నాను. నాకొచ్చిన పైసలన్నీ చాటి బిచ్చగాళ్లకు దానం చేస్తాను. ఎరకనా? అది ఎరకయ్యే నేను రంగంలోకి దిగిన పోరి. నీ వల్ల మా ముష్టి వాళ్ళ ఇజ్జత్ పోయింది. ముష్టి వాళ్ళ దగ్గర కూడా ముష్టి ఎత్తుకునే దౌర్భాగ్యం ఇంకా మా ముష్టి వాళ్ళకి రాలేదు. చల్పట్ చాలి. డూప్లికేట్ గుడంబో తయారు చేసినట్లు డూప్లికేట్ బిచ్చదాని లెక్క అడుక్కుంటుంటే సంపుత బిడ్డ. పోలీసుల యూనిఫామ్ వేస్తే ఊరుకుంటారా? లోపలేసి బొక్కలు సూర చేస్తారు. అట్లనే మా ముష్టి వాళ్ళ డ్రెస్ చేసుకుంటే కుర్చీని మడతబెట్టి కొడతా, బొక్కలు ఇరగొడతా బిడ్డ. ముందు మా డ్రెస్ కోడ్ మార్చి జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని పో. అంటే మన దేశంలో బిచ్చమెత్తుకునే స్వేచ్ఛ కూడా లేదా? ఉంది, కానీ మా యూనియన్లో చేరినాకనే. మీ ముష్టి యూనియన్లో చేరాలంటే మెంబర్షిప్ ఎంత కట్టాలంట? 2 లక్షలు కట్టాలి. 2 లక్షలా? క్లబ్ మెంబర్షిప్ కి కూడా అంత ఫీజు లేదు. అవు, క్లబ్కు పోతే పైసలు బొక్క, కానీ మా యూనియన్లో చేరితే రోజు పైసలు వస్తాయి. పైగా ఇది గుడి, మసీదు, చర్చి ఉన్న మంచి సెంటర్. ఏడాదికి 4 లక్షల ముష్టి పడే దందా సాగుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గానికి మంచి డిమాండ్ ఉంది. అదే యాదగిరిగుట్ట కాడ 25 లక్షలకు 1 మెట్టు ధర పలుకుతుంది. ఎరికేనా నీకు? నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. అయితే నన్ను పెళ్లి చేసుకో. నా పెళ్లంగా నీకు అడుక్కునే క్వాలిఫికేషన్ వస్తుంది. అమ్మా, దానం చేయి తల్లి. వెండి గ్లాస్కు దానం చేయి తల్లి. హనీమూన్కి స్విట్జర్లాండ్కు పోవాలా? విమానం టికెట్లకు దానం చేయి తండ్రి. ఏసీ గదిలో ఉండాలా? దానం చేయి తల్లి అని అడుక్కుంటే మన బొచ్చే దండిగా నిండుతుంది. ఏమిరా పిచ్చి పిచ్చిగా వాగితే సెప్పుతో కొడతా ఎదవా? లా చదివిన నేను నీలాంటి ముష్టి ఎదవను పెళ్లి చేసుకోవడం ఏందిరా పాచి పండ్ల ఎదవా? నువ్వు చదువుకున్న దానివైతే మురళీకృష్ణ దొర నిన్నెందుకు పెళ్లి చేసుకుంటలేడు? నేను బిచ్చమెత్తుకుంటానని. అందుకే నీకు నాలాంటి బిచ్చపోడే దిక్కు. షటప్. అలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదురా? మా లెక్క బిచ్చమెత్తుకోవడానికి నీకు సిగ్గు కూడా లేదు. కానీ నా సొంటి బిచ్చగాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గెందుకే వగలాడి? రేపు పొద్దుగాల ఇదే గుడిసె ముందు మన పెళ్లి జరగాల. మా బిచ్చపోళ్ళు వచ్చి మన పెళ్లి చేస్తారు, లేదా నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటా. నాకు ఈ దిక్కుమాలిన పెళ్ళొద్దు, వస్తా. మురళీకృష్ణ, ఏం చేస్తున్నావు? ఇక నుంచి తెలివిపరుడిగా ఎలా బతకాలా అని ఆలోచిస్తున్నాను రాధా. అంటే ఇన్నాళ్ళు జాతకాలను నమ్మి హౌలగాడ్ లెక్క బతికానని ఒప్పుకుంటున్నావా? అవును, జాతకాలు లేవని, అవన్నీ కల్పితాలనే నగ్న సత్యాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను. థ్యాంక్స్. మరి నువ్వేంటి ముష్టిదాని గెటప్ షెటప్ మార్చేసి ఫ్యాన్సీ డ్రెస్ లోకి మారావు? తెలివి పరురాలిగా ఎలా బతకాలా అని నేను కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఇన్నాళ్ళు నువ్వు కూడా సోషల్ మీడియా మానియాలో అవరదాన్లాగా బతికానని ఒప్పుకుంటున్నావా? అవును, నేను కూడా సోషల్ మీడియా మానియా నుంచి బయటపడ్డాను. ఇక చచ్చినా బిచ్చగెత్త గెటప్ వేయకూడదని నిర్ణయించుకున్నాను. లాయర్లా బతుకుతాను. థ్యాంక్స్. ఇంతకీ నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? ఇంకెవర్ని? నిన్నే. నేను కూడా నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను రాధా. మనిద్దరిలో ఇంత మార్పు తెచ్చింది ఎవరంటావు? ఇంకెవరు? నేనే పోరి. ఓరి బిచ్చపోడా, నన్ను పెళ్లి చేసుకోవాలని ఇక్కడి కూడా దాపరించినవారా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంది రాధా? నేను ఇన్స్పెక్టర్ని. నీలో ఉన్న సోషల్ మీడియా మానియాని పోగొట్టడానికి నీలాగే బిచ్చగాని గెటప్లో వచ్చినా. అరే ఇన్స్పెక్టర్ సారు,
నువ్వు అచ్చం బిచ్చపోని లెక్కున్నావు. నువ్వు నిజంగా బిచ్చపోడు అనుకుని భయపడి సచ్చినాను. మనం వేషం కడితే అంతే మళ్ళా. నన్ను మనిషి లెక్క మార్చినందుకు థ్యాంక్స్ సారు. అంటే ఈ లెక్కన పుండరీకాక్షయ్య ద్వారా నన్ను మార్చింది కూడా మీరేనా సార్? అవును మురళీకృష్ణ అలియాస్ చిలిపి కృష్ణ. జాతకాలంతా బూటకమని నేను చెప్తే నువ్వు నమ్మలేదు. అందుకే పుండరీకాక్షయ్యతో నిజం కక్కించాను. నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి మీ ఇంటి వరకు జీపులో తీసుకొచ్చినా నీ మీదికి ఉసుగొలిపిన. పుండరీకాక్షయ్య జాతకాల పేరుతో చెప్పిన బట్టెబాజు మాటలు వాడితోనే కక్కించిన. థ్యాంక్స్ సార్. మా ఇద్దరిని మార్చి మా ప్రేమను అమరం చేశారు. మా పెళ్లి మీ చేతుల మీదనే రేపు జరిపించండి సార్. మరి రేపు కృష్ణాష్టమి. రేపు పండగ చేసుకుంటారా లేక మీ పెళ్లి చేసుకుంటారా? పెళ్ళే చేసుకుంటాం సార్. ఇంతవరకు రాధా వెడ్స్ కృష్ణ హాస్య నాటకం విన్నారు. రచన శ్రీ వేజండ్ల సత్యనారాయణ కుమార్. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ డిపి చారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు: మురళీకృష్ణ శ్రీ ఎస్ రామగోపాల్, పుండరీకాక్షయ్య శ్రీ వట్టిప్రోలు సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, రాధమ్మ శ్రీమతి పిసుపాటి జయశ్రీ, సేల్స్ గర్ల్ ఇంకా సీతమ్మ శ్రీమతి తూమాటి అనురాధ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.